Hi guys, today is preparing రోటీలో స్టఫింగ్గా ఆలూ కర్రీ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ఆలు, ఆనియన్, పచ్చిమిర్చి. దీన్ని నేను కట్ చేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్నాక నేను ఇక్కడ గ్యాస్ ఆన్ చేసి ముందుగా ఒక కుక్కర్ పెట్టాను. దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి పోపులు యాడ్ చేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర. ఇక్కడ నేను 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. దాన్ని నేను ఈ విధంగా యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకున్నాక నేను అలాగే 3 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. ఈ మిశ్రమాన్ని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండండి. ఈ విధంగా అయినాక నేను 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా కలుపుకుంటూ ఉండండి కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు. ఇది రోటీ కర్రీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేశాను. మా పాప అయితే మమ్మీ నేను కుక్ చేస్తాను అని వచ్చేసింది. ఇవన్నీ 1 by 1 యాడ్ చేస్తుంది. కేర్ఫుల్ अभी सभी लाना सभी लाना केयरफुल दूर से डालना. చాలా ముద్దుగా ఔచ్ అంటూ ఆలుని యాడ్ చేసేసింది. ఈ విధంగా బాగా కలుపుకున్నాక 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేయండి. ఈ పసుపు కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోండి. ఈ విధంగా కలిపినాక మనకి రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేయండి. ఈ విధంగా యాడ్ చేసినాక ఈ మిశ్రమాన్ని కూడా ఒకసారి కలుపుకోవాలి. చాలా సింపుల్, అంత టైం పట్టదు. చాలా ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నేను ఇక్కడ వాటర్ యాడ్ చేశాను. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి మూత పెట్టి విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేశాను. 2 విజిల్స్ అయిపోయినాక ఇది ఆవిరిపోయేంత వరకు నేను రిమూవ్ చేసుకున్నాను. నేను అక్కడ వాటర్ యాడ్ చేసింది క్లిప్ నేను తీయలేకపోయాను. మా పాపను పంపించి ఇంకా నేను నుంచున్నాను. ఈ విధంగా కుక్ అయిపోయింది. ఇట్లా స్టవ్ ఆఫ్ చేసి ఇట్లా పప్పు గుత్తి ఉంటుంది కదా, మ్యాష్ చేసుకోవాలి. ఈ విధంగా మ్యాష్ చేసుకున్నాక అది కొంచెం చిక్కగా ఉంటుంది. అని అంతగా మ్యాష్ చేయకండి, కొంచెం లైట్గా మ్యాష్ చేయండి. పేస్ట్ లాగా మాత్రం చేసుకోవకండి, కర్రీ బాగుండదు. ఈ విధంగా మ్యాష్ చేసుకున్నాక ఒక సర్వింగ్ బౌల్లో మనం తీసుకుందాం. ఇది టిఫిన్స్లో అయినా డిన్నర్లో అయినా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. చేయండి. మా పాప టేస్ట్ చూసి చెప్తుంది. బస్ రख दो. Like, share, subscribe. Thank you. bye bye.